ఒరేయ్, నువ్వు ఫస్ట్ నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. తర్వాత మన ఇద్దరి మధ్య జరిగే ఐపీఎల్ డిబేట్కి వస్తావు. ఎందుకు నేను చెప్తానంటే, నువ్వు ఈ డిబేట్ ద్వారా నువ్వు అసలు గెలవలేకపోతున్నావు. ప్రేమ పెళ్లి విషయాలు తర్వాత చూసుకో. అసలు నువ్వు డిబేట్లోనే గెలవలేకపోతున్నావు. నీకు ప్రేమ పెళ్లి ఎందుకు రా? నీ పిల్లానికి నువ్వు కనీసం బంగారం కొనిలేవు, నీ లవర్కి గిఫ్ట్ కూడా లేవు. ఆ తర్వాత చూసుకుందాం. కనీసం నువ్వు డిబేట్లో గెలవలేకపోతున్నావు. నీ రోజు మ్యాచ్ కూడా ఇంత దెబ్బ పడింది ఏందిరా? గెలిచే మ్యాచ్ను కూడా ఓడగొట్టుకున్నారు కదరా అమ్మాయి. ఏంది నాన్న, అమ్మాయి గెలిచే మ్యాచ్ ఓడిపోయిందా? అసలు లాస్ట్ 4 ఓవర్లు మ్యాచ్ చూసినావు నాన్న నువ్వు? ఏ స్టేజ్లో అయినా రికవరీ ఛాన్సెస్ చూపించారా? మళ్ళీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు మీ వాళ్ళు. బౌలింగ్ తీసుకొని ఏ స్టేజ్లో గెలవాలనే ఆలోచన కూడా లేదు మీ వాళ్ళకి. ఫస్ట్ 10 ఓవర్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయారు. ఆ మిచ్చల్ మార్చ్ పిచ్చ కొట్టుడు కొట్టాడు మిమ్మల్ని. కనీసం మీరు ఏ స్టేజ్లోనే తేలుకునే పనులు చేశారా? లేదు. తర్వాత లాస్ట్ ఓవర్లో కూడా వికెట్లు పడుతున్న ఒక పక్కన బాదుతూనే ఉన్నాడు లజ్జీవుడు. కనీసం వికెట్లు ఆపాలనే జ్ఞానం లేదు. లాస్ట్లో హార్దిక్ పాండ్యా వచ్చి 5 వికెట్లు తీశారు కాబట్టి మీరు బతికిపోయారు. కానీ అయినా లేకపోతే స్కోర్ 220 దాకా పోయేది. ఆ రేంజ్ ఉతికారు. అసలు బ్యాటింగ్ వచ్చా బౌలింగ్ వచ్చా? టాస్ గెలిచి మరి బౌలింగ్ తీసుకున్నారు మీరు. అయిపోయిందా? నేను మాట్లాడతాను. ఒరే, ఫస్ట్లో మిచ్చల్ మార్చ్ ఏదో మెరుపులు మెరిపించారు. తర్వాత మీ పురాణ ఏదో పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు. పురాణ వికెట్ తీసేసినాం కదా, 2 బడ్డీ. ఆ తర్వాత రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ తీసినాం. లేకపోతే మీరు ఊరుకునే వాళ్ళ. మక్రమ్ ఏమో చూసినావా, జిడ్డు ఆడి లాస్ట్లో ఎప్పుడో కొట్టాడు. మక్రమ్ ఆడడానికి, బ్యాటింగ్ ఆడడానికి రానట్టున్నట్టు ఆడాడు. తర్వాత బదోని కొట్టాడు. అప్పుడు స్కోర్ మీకు పెరిగింది. లేకపోతే మీ ఇంపాక్ట్ ప్లేయర్లు కూడా ఎవరు పని చేయలేదు. 27 కోట్లు పెట్టుకున్న ప్లేయర్ ఏం చేశారా? మళ్ళీ ఒకసారి చెప్పు. 20 కోట్లు పెట్టిన ప్లేయర్ ఏం చేశారా? ఏ స్టేజ్లో బ్యాటింగ్ ఆడడానికి రాలే. 2 బాల్ ఆడతాడు, 10 నిమిషాలు వెళ్ళిపోతాడు. ఇంపాక్ట్ లేకుండా పోతాడు. మళ్ళీ అతన్ని కెప్టెన్సీ మరి చేయించారు. ఏదో ఈరోజు అదృష్టం కొద్ది కెప్టెన్సీ మ్యాచ్ గెలిచాడు. కానీ లేకపోతే ఏ స్టేజ్లో గెలిచేవాడరా? ఎప్పుడు గెలిచేవాడరా? బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే మా వాళ్ళు మిమ్మల్ని చితకబాదారు. ఫస్ట్లో 2 వికెట్లు పడినా కూడా మా స్కై ఇంకా తిలక్ వర్మ కలిసి స్కోర్ని లాస్ట్ దాకా తీసుకుపోయారు. లాస్ట్లో ఏదో స్కై అవుట్ అవడం వల్ల మీరు అదృష్టంతో గెలిచిపోయారు. కానీ లేకపోతే ముంబైదే కదా మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా తీసుకుపోయారు. హార్దిక్ పాండ్యా కూడా కొట్టాడు, కానీ మిస్ఫైర్ అయింది కదా. మిస్ఫైర్ అయింది మ్యాచ్. ఏది మిస్ఫైర్ అయింది మ్యాచ్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మిస్ఫైర్ అయిందా? అరే, నువ్వు ఫస్ట్ నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. తర్వాత మన ఇద్దరి మధ్య జరిగే ఐపీఎల్ డిబేట్కి వస్తావు. ఎందుకు నేను చెప్తానంటే, నువ్వు ఈ డిబేట్ ద్వారా నువ్వు అసలు గెలవలేకపోతున్నావు. ప్రేమ పెళ్లి విషయాలు తర్వాత చూసుకో. అసలు నువ్వు డిబేట్లోనే గెలవలేకపోతున్నావు. నీకు ప్రేమ పెళ్లి ఎందుకు రా? నీ పిల్లానికి నువ్వు కనీసం బంగారం కొనిలేవు, నీ లవర్కి గిఫ్ట్ కూడా లేవు. ఆ తర్వాత చూసుకుందాం. కనీసం నువ్వు డిబేట్లో గెలవలేకపోతున్నావు. మరీ ఎక్కువ హ్యూమిలేట్ చేస్తున్నావు. మామూలుగా ఉండదు. ఏంది ఈ మాటలన్నీ? నీకు చెప్తున్నావు, నువ్వు ఇంత హ్యూమిలేట్ చేస్తున్నావు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ నేను గెలిచి చూపిస్తా. నీకు నా సత్తా ఏందో చూపిస్తా. నువ్వు ఎంత హ్యూమిలేట్ చేసినావు, ఇంత మాట మాట్లాడినావు కాబట్టి నా సత్తా ఏందో చూపిస్తా. మ్యాచ్ ఏందో నేను గెలిపించుకుంటా. చూసుకో. నా సత్తా నీకు చూపించకపోతే నా పేరు మార్చుకుంటా. చూడు నిన్న చెప్పినట్టు ఈరోజు ప్రూవ్ చేసుకొని నా పేరు మార్చుకుంటా. నువ్వు ఇంత హ్యూమిలేట్ చేసినప్పుడు ఊరుకొని ఉన్నానంటే జస్ట్ నా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకో మాకు. నీకు మాత్రం ఈ మ్యాచ్లో ఎండింగ్లో చెప్తారా? నెక్స్ట్ మ్యాచ్ ఎండింగ్లో, రేపు జరిగే మ్యాచ్ ఎండింగ్లో చెప్తాను చూడు. నా టీం, నేను సపోర్ట్ చేసిన టీం గెలుస్తుంది. నీకు తిక్క రేగేటట్టు చేస్తా, గుర్తుపెట్టుకో. సో ఫ్రెండ్స్, ఈ కొవ్వంతా అనగదీద్దాం. సో మీకు నచ్చితే, నా ఫేస్ నచ్చితే మనిషి బొమ్మ కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కోతిగాడు నచ్చితే కోతి బొమ్మ కామెంట్. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫిమింగ్ ఇమోజీ. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న ఫన్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోకండి. మీకు ఇలాంటి ఫన్నీ వీడియోస్ మీకు రోజు మార్నింగ్ 8 o'clock నేను పోస్ట్ చేస్తాను. దాన్ని చూసి మీరు ఎంటర్టైన్ అవుతురు. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నేను నా ఛానల్ని ఇంప్రూవ్ చేసుకుంటా. నా ఛానల్ రీచ్ ఎక్కువ పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.